కెనడా 23వ ప్రధానిగా జస్టిన్ ట్రూడో 9 సంవత్సరాల క్రితం ప్రమాణ స్వీకారం చేశారు. 9 సంవత్సరాల్లో కూడా కెనడాని కామెడీ చేసేశారు. ముఖ్యంగా భారత్‌తో ఆయన ఖలిస్తానీ ఉగ్రవాదుల కోసం పెట్టుకున్నటువంటి వివాదం ఏదైతే ఉందో, ఈ వివాదంలో చాలా వరకు ఒక బఫూన్ కూడా అయిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆ విధంగా కెనడాని తయారు చేసాడు. అందుకే ఈరోజు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే కెనడాని 51వ రాష్ట్రంగా చేరుకోండి, లేకపోతే మీ దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయంటూ కామెంటరీ కూడా చేశాడు. ఇలాంటి సమయంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అయితే మొన్న జనవరిలో నేను రాజీనామా చేసేస్తాను, కొత్త వ్యక్తిని ఎవరైనా మీరు ఎన్నుకోండి అంటూ ఒక ప్రకటన చేశాడు. దాంతో లిబరల్ పార్టీ ఏదైతే ఉందో అధికార లిబరల్ పార్టీ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడంలోనైతే పడింది. దాంతో మార్క్ని అయితే 24వ అధ్యక్షుడిగా అయితే ఎన్నుకోవడం జరిగింది. 59 ఏళ్ల కార్ని రెండో స్థానంలో ఉన్న క్రిస్టియన్ ఫ్రీలాండ్ను ఓడించి పార్టీ నూతన సారథిగా ఎన్నికయ్యారు. దీంతో 9 ఏళ్ల ట్రూడో పాలనకు తెరపడినట్లయింది. మొత్తం 1,50,000 పార్టీ సభ్యులు ఓటింగ్లో పాల్గొన్నారు. కార్నీకు 131,674 ఓట్లు వచ్చాయి. ఇవి 85.9%తో సమానం. రెండో స్థానంలో ఉన్న క్రిస్టియా ఫ్రీలాండ్ 11,134, కరీనా గౌల్డ్కు 4,785, ఫ్రాంక్ బేలిస్కు 4,038 ఓట్లు వచ్చాయి. డొనాల్డ్ ట్రంప్ నుంచి సుంకాల ముప్పు వంటి సవాళ్లను ఎదుర్కొంటున్న వేళ కార్ని 24వ ప్రధానిగా కెనడా పాలనా పగ్గాలు చేపట్టనున్నారు. ఇంతకీ ఎవరి కార్ని అంటే మార్క్ కార్ని 1965లో ఫోర్ట్ స్మిత్లో జన్మించారు. హార్వర్డ్లో ఉన్న విద్యను అభ్యసించారు. గోల్డ్మెన్ సాక్స్లో 13 ఏళ్లు పనిచేసిన ఆయన 2003లో బ్యాంక్ ఆఫ్ కెనడా డిప్యూటీ గవర్నర్గా ఎన్నికయ్యారు. 2004లో ఆ బాధ్యతల నుంచి వైతొలగి ఆర్థిక మంత్రి పదవి చేపట్టారు. తర్వాత 2008 ఫిబ్రవరి 1న సెంట్రల్ బ్యాంక్ గవర్నర్గా నియమితులయ్యారు. 2008-9 ఆర్థిక సంక్షోభం వేళ పరిష్కార మార్గాల్లో కీలక పాత్ర పోషించారు. వడ్డీ రేట్లను సున్నాకు తగ్గించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడానికి అవసరమైన చర్యలను సమన్వయపరచడంలో కీలకంగా వ్యవహరించి అందరు ప్రశంసలు అందుకున్నారు. 2013లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ గవర్నర్గా ఎన్నికైన కార్ని 3 శతాబ్దాల చరిత్ర కలిగిన ఆయన సెంట్రల్ బ్యాంకుకు మొట్టమొదటి నాన్ బ్రిటిష్ గవర్నర్గా నిలిచారు. అంతేకాదు G7లోని 2 సెంట్రల్ బ్యాంకులకు నాయకత్వం వహించిన వ్యక్తిగాను రికార్డులకు ఎక్కారు. 2020లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ను వీడిన ఆయన ఐరాస ఆర్థిక వాతావరణ మార్పుల విభాగం రాయబారిగా సేవలందించారు. ట్రూడో రాజీనామా ప్రకటన తర్వాత లిబరల్స్లో ప్రధాని రేసులో ఉన్న 4 అభ్యర్థుల్లో అత్యధిక ఆదరణ పొందారు. దీంతో పాటు ఎక్కువ విరాళాలు సేకరించిన అభ్యర్థిగా నిలిచారు. ఎన్నడూ ఎన్నికల్లో పోటీ చేయని, కేబినెట్లో పనిచేసిన అనుభవం లేని కార్ని కెనడా తదుపరి ప్రధానిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఇది క్లుప్తంగా మార్క్ కార్నీ యొక్క బయోగ్రఫీ.